జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ పేరుతో ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇనాగ్రేషన్ చేయనున్నారు. మనం ప్రస్తుతం స్టాచ్యూ వద్దనే ఉన్నాం. నేరుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. 10 గంటలకు బేగంపేట నుంచి చాపర్ ద్వారా నేరుగా 11 గంటలకు మంచిర్యాల చేరుకుంటారు. మంచిర్యాల చేరుకున్న అనంతరం ఇటు వెంటనే దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ జరగబోతుంది. దీనికి మనం ఒకసారి చూపెట్టినట్టు కనుక అయితే బట్టి విక్రమార్కతో పాటు ఇటు ముఖ్యమంత్రి పేరు పెట్టిన పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇలా పలువురు మంత్రుల పేర్లతో నేరుగా ఆ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన పరిస్థితి. దీని అనంతరం నేరుగా స్టాచ్యూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన స్టాచ్యూను ఇనాగ్రేషన్ చేయనున్నారు. దీని తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్కి వెళ్తారు. జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళిన అనంతరం అక్కడ సభను ఉద్దేశించి మాట్లాడతారు. మంచిర్యాల సంబంధించి పలు అభివృద్ధి పనుల అంశంలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీని గురించి మాట్లాడతారు. అయితే మనతో పాటు కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా మరి మంచిర్యాల జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి ఇటు చక్కటి కార్యక్రమము ఏదైతే గతంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ స్థానంలో నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారి యొక్క మరి సహకారంతో ఈనాడు మంచిర్యాల జిల్లా లోపల ఒక చక్కటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బట్టి విక్రమార్కకి, తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి, తర్వాత శ్రీధర్బాబు గారికి, సీతక్క గారికి మరి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మన షెడ్యూల్ కులాల సేవా అధికారిక సంస్థ మరి మంచిర్యాల జిల్లా తరఫున వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి దళిత సంఘ సహోదరులందరికీ కూడా జైభూమి తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ యొక్క స్ఫూర్తి, వారి ప్రపంచానికి దేశానికి అందించినటువంటి అమూల్యమైనటువంటి విలువగలటువంటి సలహాలు సూచనలను మరి ముందుకు నడిపించడంలో మనమందరం కూడా ముందంజలో ఉండాలి. ఈ సమాజంలో అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క బాధ్యతలు, విధులు, అదేవిధంగా హక్కులపైన కూడా ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించి మరి ఆ మార్గాలను అనుసరించి ముందుకు పోయినట్టయితే ఈ సమాజ గమనంలో ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారు చక్కటి సలహా సూచనలు అందించి ఒక గొప్ప రాజ్యాంగం రచించి దేశానికి కాదు ప్రపంచానికే వన తెచ్చే విధంగా మన భారతదేశ రాజ్యాంగం రచించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క 134వ జయంతి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జైభూములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 134 జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇది ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొనసాగుతుంది. అన్న ఏంటి అంత రూపురేఖలు మార్చిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు? మా దళిత సోదరులందరి కోరిక మంచిర్యాలలో ఒక పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలి అని చాలా ఏళ్ళ మరి కోరికని ఈరోజు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు మరి గెలిచిన తర్వాత వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అన్ని దళిత సంఘాలు కూడా మరి ఒక్కతాడు మీకు రావాలి, మీరు అందరు కలిసి ఉంటేనే మీ హక్కులో మీ సాధన చెప్పేసి దాదాపుగా 4-5 సార్లు వీళ్ళందరితో సమావేశం కూడా ఏర్పాటు చేసిన సందర్భం. వారి కోరికల మేరకు వారి ఇష్టపూర్వకంగా వారు ఏ విధంగా మీకు ఎక్కడన్నా ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు 4-5 మన మంచి స్టేట్లు పోయి తిరిగితే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఆ విధంగా చేస్తా అంటే మరి ఏదైతే పాత పార్లమెంటు భవన నమూనా, అదేవిధంగా దాదాపుగా 15 ఫీట్ల ఎత్తునటువంటి మరి అంబేద్కర్ విగ్రహం, కింద ఫౌంటైన్, మరి గార్డెన్ అన్ని వచ్చే విధంగా ఇటు ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఇంతకుముందు కూడా ఇక్కడ యాక్సిడెంట్లో ఒక ఇద్దరు చనిపోయే సందర్భం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి హైట్ తగ్గించి పెద్ద ఎత్తున మరి సారు ఈ దళిత సోదరులందరి మరి వారి విజ్ఞత మేరకు వారు ఏ విధంగా సూచిస్తారో అదే విధంగా ఈరోజు మరి చేసడం చాలా సంతోషకరం. దళిత సోదరులతో పాటు ఇక్కడ చాలా మంది పోతూ ఉంటే వస్తూ ఉంటే కూడా ఇంత మంచిగా బాగుంది, ఇక్కడ మరి సెల్ఫీ పాయింట్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అవుతారు. రేపటి నుంచి చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మంచిగా బాగుంటుందని చెప్పేసి మనం చెప్తున్నాం. ఏదైతే ప్రేమసారావు గెలిచిన తర్వాత దాదాపుగా ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చి
మంచిర్యాలను రోడ్ల విషయం అయితే ఏమి, డ్రైనేజ్ విషయం అయితే ఏమి సుందరంగా తీర్చిదిద్దే ఒక గొప్ప మరి కంకణం కట్టుకుని మరి వారు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈరోజు అయితే శ్మశాన వాటిక కావచ్చు, అదేవిధంగా ఏదైతే మరి స్కూల్స్ కావచ్చు, మరి పెద్ద పెద్ద ఎత్తున దాదాపుగా 800 కోట్ల నిధులకు సంబంధించిన ఈరోజు శిలాఫలకాలు ఈరోజు సభా ప్రాంగణంలో ఓపెన్ చేయడం కూడా అన్ని సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క సభకు హాజరవుతున్న జనం కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ప్రేమసారావు గారికి, సురేఖమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మరి గౌరవనీయులు మరి ప్రేమసాగర్ రావు గారు మరి దళితుల గిరిజనుల ఆశయాల మేరకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఏదైతే పార్లమెంటులో మరి అంబేద్కర్ విగ్రహం ఏదైతే స్థాపించినరో మరి ఇదే మంచిర్యాలలో గడ్డ మీద కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి స్థాపించినటువంటి మరి దాతగా మరి ప్రేమసాగర్ రావు గారికి, మరి సురేఖమ్మ గారికి, వాళ్ళ బృందానికి, మరి మా సంఘం పరంగా మరి దళిత సంఘాల పరంగా మరి ఇప్పుడు ఇది ఓపెనింగ్కి వచ్చినటువంటి గౌరవనీయులు మరి డిప్యూటీ సీఎం గారు బట్టి మరి శ్రీధర్ బాబు గారు, సీతక్క గారికి మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఇవాళ 134వ జయంతి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన మరి ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మరి జైభీములు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెట్టినటువంటి మరి ముఖ్యంగా మరి ప్రేమసాగర్ రావు గారు ఈ మంచిర్యాల జిల్లా కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ప్రేమసాగర్ రావు కాంగ్రెస్ పార్టీని మరి స్థాపించి ఇక్కడ కాపాడినటువంటి వ్యక్తి. మరి రాబోయే రోజులల్లో మరి అనేక మంచి మరి పార్టీలో కూడా మంచి అవకాశాన్ని కల్పించాలని కూడా మా దళిత సంఘాల తరఫున మరి తెలియజేస్తూ మరి జైభీములు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇది పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన అంశంలో గిరిజన ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడుతున్నాడు. జైభీములు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ జైభీములు తెలియజేస్తూ, ఇవాళ మంచిర్యాల జిల్లాకు ఒక తలప్రాణికమైనటువంటి ఒక విగ్రహము, ఇవాళ పార్లమెంటు మీద విగ్రహాన్ని నిర్మించడం మా జిల్లాకే అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుందని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే జిల్లాలో అన్ని విధాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కావచ్చు, లేకపోతే ఇవాళ శ్మశాన వాటిక కావని అటువంటి కార్యక్రమాలు కూడా ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరం. ఇవాళ సుదినంగా భావిస్తూ ఈ యొక్క రాబోయే కాలంలో ప్రేమసాగర్ రావు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు అందరం కృషి చేయాలని కోరుకుంటూ జైభీం తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రపంచంలోనే జ్ఞానం పుట్టిన దినోత్సవంగా ఈ భారతదేశం అంతా కాకుండా ఈ ప్రపంచం అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు కన్నుల పండగ. ఊడు వాడ పల్లె అనకుండా పట్టణాలతోటి సహా ఈ ప్రపంచం అంతా జ్ఞానం పుట్టిన దినోత్సవంగా బాబాసాహెబ్ జయంతి జరుపుకుంటారు. అవి ఎందుకు జరుపుకుంటారంటే ఒక మనిషి జీవితంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వాన్ని పెంపొందించే అన్ని హక్కులను కల్పించి ఈ అట్టడుగు వర్గాలలో బానిస సంఖ్యలను తెంచి బంధ విముక్తులను చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఆ జ్ఞానం పుట్టిన దినోత్సవం రోజున మాకు ఈ ప్రపంచంలోనే మా తల్లిదండ్రి తర్వాత మాకు స్వేచ్ఛనిచ్చిన మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన దినోత్సవాన్ని కన్నుల పండుగ జరుపుకోవడం, ఈ మంచిర్యాల వేదికగా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇలా చూసుకున్నట్టయితే హైదరాబాద్ స్థాయిలో ఈ తెలంగాణలో నాకు తెలిసి ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఈ 12 ఫీట్లతోటి, ఒక 4 ఫీట్ల పార్లమెంటు తోటి, మొత్తం 16-18 ఫీట్లతోటి ఈ మంచిర్యాల జిల్లాలో ఈ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మన శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు కొకిరాల ప్రేమసాగర్ రావు గారు వాళ్ళు ఎంతో కష్టపడి, ఎందుకంటే ఎవరైనా అధికారులు ఆదేశిస్తే చేస్తారు కదా అన్న ఆలోచనతోటి ఉన్న క్రమంలో కూడా ఆయన రాత్రి పగలు, ఎందుకంటే ఇక్కడ మేము ఏదైతే 11కి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము, ఇది అందాలన్న ఆలోచనతో మేము ఏమైతే ఇక్కడ వెయిట్ చేసినామో అయినా కూడా ఆయన వయసు రీత్యా కూడా పెద్ద మనిషి అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చి స్వయంగా తన పనులను పర్యవేక్షించి 1-2 దాకా నైట్ అర్ధరాత్రి దాకా ఇక్కడ ఉండే సారు అందరికీ అందే విధంగా, ఎందుకంటే
నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రైట్నే, నేను బాబాసాహెబ్ వారసునే అని ఆయన నోటి నుండి అనడమే కాకుండా మాతో మమేకమై ఈ నిర్మాణంలో భాగమైన సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఈ రోజు ఈ మంచిర్యాల జిల్లాకు ఏది మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఉన్న మంత్రులు వస్తున్నారు, అట్లాగే ఎమ్మెల్యేలు మన ఎంపీ గారు వస్తున్నారు, వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ రోజు మన మంచిర్యాల పట్టణంలో ఉన్న ఈ పండగ పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, కుల మత రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాల వారసులుగా మనమంతా ముందుకు పోవాలని చెప్పేసి, ముందు తరాలకు అందియాలని చెప్పేసి కోరుకుంటూ, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్తూ జేబీఎంలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దాసరి అనసూయ, అదేవిధంగా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా వస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించిన అంశంలో చాలా కాలంగా ఒక అనుమానానికి తెరపడింది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గతంలో ఉండే ఈ విగ్రహాన్ని మాడిఫికేషన్ లో భాగంగానే దీన్ని పలు రకాల పనులు చేస్తున్న టైంలో దళిత సంఘాలు కూడా ఆబ్జెక్షన్ చేసిన పరిస్థితి. అనంతరం వెంటనే ఇన్ఛార్జ్ ఎవరైతే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యే వెంటనే దళిత సంఘాలతో సమావేశమై ఇక్కడ ఒక అపరూపమైన విగ్రహాన్ని పెట్టబోతున్నాం, అదంతా కూడా మోడ్రన్ దిశగా ఉంటుంది, తెలంగాణలోనే ఒక ప్రత్యేకంగా ఉండే విధంగా చూస్తుందని చెప్పిన పరిస్థితి. ఆ విధంగానే చెప్పినట్టుగా 12 అడుగుల విగ్రహంతో పాటు ఒక పార్లమెంటు రూపకల్పనను చూపెడుతూ రకరకాల అంగులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి కన్నుల పండుగల ఈ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు అధికంగా జన సమీకరణ చేసే విధంగా ఈ విగ్రహాన్ని ముఖ్యంగా ఈ రోజు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చేరున్నట్టయితే తెలుస్తుంది. దీంతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు. అనంతరం అంబేద్కర్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ 800 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారని చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.